నిన్న మోహన్ బాబు ఇంటి సమస్యలపైన కవరేజ్ చేయడానికి వెళ్ళిన TV9 రిపోర్టర్ రంజిత్ గారిని మోహన్ బాబు గారు TV9 లోగోతో కొట్టడం చాలా దారుణం. ఎందుకంటే ఆయన ఒక వ్యవస్థ ఉన్న కవరేజ్ చేయడానికి వెళ్ళిన వ్యక్తిని కొట్టడం వల్ల ఆయన కూడా ముందు సాయిబాబా భక్తుడు, అయ్యప్ప భక్తుడు ఉండి ఆయన భక్తుడు విలువని కాపాడకుండా రౌడీగా ఉండలేక కొట్టడం చాలా బాధాకరం. ఎందుకంటే ఈ మీడియా అంటే ప్రతి కవరేజ్ చేసి పబ్లిక్ చూడడం కోసం కవరేజ్ చేస్తారు కాబట్టి మీడియా వాళ్ళని కొడితే వేరే కవరేజ్ రాదు కాబట్టి కంపల్సరీ కొట్టడం ఖండిస్తున్నాం మేము అందరం కలిసి అయ్యప్ప స్వామి తరపున. స్వామి శరణమయ్యప్ప. నిన్న అయ్యప్ప భక్తుడిపై న్యూస్ కవరేజ్కి వెళ్ళిన ప్రెస్ రిపోర్టరు మోహన్ బాబు దాడిని తీవ్రంగా నిర్మల్ అయ్యప్ప స్వాములు అందరం కలిసి ఖండిస్తున్నాము. మోహన్ బాబును తక్షణమే అరెస్ట్ చేసి మరి అయ్యప్ప స్వాములందరికీ కూడా క్షమాపణ చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఒక అయ్యప్ప భక్తుడిని ఆ విధంగా కొట్టడం సమంజసం కాదు. నువ్వు కూడా ఒకప్పుడు సాయిబాబా భక్తుడివి, మరి అయ్యప్ప భక్తుడివి, అలాంటి వాడి ఉండి కూడా దీక్షలో ఉన్న స్వామిని కొట్టడం సమంజసం కాదు. మోహన్ బాబును తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పేసి అయ్యప్ప స్వాములను డిమాండ్ చేస్తున్నాం. స్వామి శరణమయ్యప్ప. మోహన్ బాబును చిన్నప్పటి నుంచి విలన్గా మేము చాలా సినిమాలలో చూసినాం. కానీ ఆయన మంచోడేమో అనుకున్నాం, కానీ నిజమైనటువంటి క్యారెక్టర్ ఈ విలన్ అని చెప్పి ఇప్పుడు తెలిసింది. ఒక దుర్మార్గంగా ఒక హిందువుగా ఉండి ఒక దీక్షలో ఒక నియమావళి పాటించేటటువంటి ఒక అయ్యప్ప స్వామిని అకారణంగా కొట్టే ముందు కూడా ఒక ఆలోచన రాలేదంటే ఆయన హిందువుగా నేను పరిగణిస్తలేను, ఆయన వేరే మతస్థుగా నేను పరిగణిస్తూ ఉన్నా. ఇలా ఒక దుర్మార్గమైన విషయం, ఒక రిపోర్టర్ మీద దాడి చేయడం అనేది, ఒక సీనియర్ కథానాయకుడివి నీకు సిగ్గు శరం ఉంటే కొంచెమని ఆలోచించాలా. ఎన్నో పౌరాణిక చిత్రాలలో నువ్వు నటించిన వ్యక్తివి. ఆ మాత్రం విఘ్నత లేకుండా ఇవాళ సమాజానికి నువ్వు ఇచ్చేటటువంటి స్ఫూర్తి ఇదేనా? దీని మీద రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఇప్పటికి ఆల్రెడీ రక్షణ లేకుండా ఇలా ప్రెస్ కానీ ఈ ఎలక్ట్రానిక్ మీడియా కానీ మిత్రులందరికీ కూడా ఎక్కడ చూసినా దాడులు జరుగుతూ ఉన్నాయి. ఇది కామన్గా జరగద్దు, ఇది చాలా దురదృష్టకరం. ప్రతి ఇలా రిపోర్టరే వచ్చి ఇలా రోడ్డు మీద నాకు రక్షణ లేదంటే మన సమాజం ఇలా ఎటుపోతూ ఉంది. ఒకసారి మరి కామన్ పీపుల్కి ఇలా భయం పడుతూ ఉన్నది. కాబట్టి ముఖ్యంగా నేను ఖండించాల్సింది ఒక రిపోర్టర్ మీద చేయడం మాత్రం చాలా తప్పు. అదేవిధంగా ఒక ఆధ్యాత్మికంగా ఒక అయ్యప్ప భక్తిలో ఉన్నటువంటి వ్యక్తిని ఆ విధంగా అమానవీయంగా మరి ఖండించడం అనేది దీన్ని తీవ్రంగా ప్రతి ఒక్క అయ్యప్ప దీన్ని ఖండించాల్సినటువంటి రోజు. అయ్యప్ప దీక్షలో ఉన్న, హనుమాన్ దీక్షలో ఉన్న, ఏ దీక్షలో ఉన్నా కూడా ఆయనను ఖండించడం, ఆయన మీద దాడి చేయడం అనేది ఒక దుర్మార్గం. ఖబర్దార్ మోహన్ బాబు, ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు మీ నటులు చేస్తే మాత్రం రోడ్ల మీద మిమ్మల్ని ఉరికిపిచ్చి కొట్టే రోజులు త్వరలో ఉంటాయి. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ప్రెస్ బతుకుతే ఇలా కామన్ పీపుల్ బతుకుతుంది. అయ్యప్ప దీక్షలో ఉన్నవాడు సమాజం లోపల మంచి కోరడానికి, మేలుకొల్పు, మంచి ఆధ్యాత్మికమైన మేలుకొల్పు కోసమే మాలనేసి వాళ్ళు మేము బ్రతుకుతా ఉన్నాం. కాబట్టి మాకు కూడా రక్షణ ఉండాలా. ఇలాంటి దుర్మార్గులు ఒక మంచి స్థాయిలో ఉన్నోళ్ళు ఇలా చేయడం అనేది చాలా ఖండించాల్సిన విషయం. ఈయనను తక్షణమే ప్రభుత్వం వీరిని లోపలేసి వీరికి తగిన గుణపాఠం చెప్పాలని చెప్పి అయ్యప్ప భక్తి పరంగా మేము చెప్తా ఉన్నాం.